నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. వ్యసనాలకి బానిసైన నా భార్య వావి వరుసను మర్చిపోయి చివరికి భర్తనైన నన్ను కూడా మర్చిపోయింది అని అంటున్నాడు. సోషల్ మీడియా వలలో చిక్కుకొని కుటుంబాన్ని పక్కన పారేసింది అని బాధపడుతున్నాడు రమేష్. నా కోసం, నా పిల్లల కోసం నా భార్యని మార్చి నా కుటుంబాన్ని కాపాడండి అని కోరుతున్నాడు. మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, చాట్ ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు, ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్, వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, ఆ మెసేజ్ వస్తూ ఉంటాయి. నేను చూస్తుంటా 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటది. ఇదేమి ఈ టైంలోకి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి. 4 years నుంచి. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఏంద్రా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, మీ ఆవిడే చేయి లాక్కొని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అతను చేసిన దానికే నేను ఇలా చేస్తున్నా మేడం. ఏం చేశాడు? నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు మేడం. అరే నువ్వు చేతిలోనే ప్రపంచం చూసేస్తున్నావుగా. లేదు మేడం, అసలు ఆఫీస్ నుంచి వచ్చేసేటోడు, పడుకుండేటోడు. అసలు ఇంకా నేనేంటంటే ఒంటరిగా ఎలా అంటే అసలు మెంటల్గా ఫీల్ అయిపోయాను. ఫస్ట్ అయితే ఒక అబ్బాయి ఇంటికి వచ్చాడు. ఇంటికి ఎందుకు వచ్చాడమ్మా? ట్యాప్ రిపేర్ చేయించుకోవడానికి వస్తే అట్లా ఆ అబ్బాయి తోటి చాటింగ్, బయట అట్లా బైక్ మీద తిప్పడం అలా చేసి ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? కొంచెం. నిజంగా రిపేర్ చేయడానికి వచ్చాడా లేదంటే నీ గురించి వచ్చాడా? రిపేర్ అయింది. వారానికి ఎన్నిసార్లు మీ ట్యాప్ రిపేర్ వస్తుంది? 10 రోజులకు ఒకసారి. 10 రోజులకు ఒకసారి వస్తుందా? రిపేర్కి వచ్చినాక పరిచయం పెరిగిందంట మెల్లగా. అంటే ఇంటికి ఎవరు మగాళ్ళు వస్తే వాళ్ళతో డ్రింక్ చేసుకున్నా సార్ నేను. నువ్వా అవును. డ్రింక్ చేస్తావా? ఆ మత్తులోని ఇంకా నేనేం చేశానో నాకు అర్థం కాలేదు మేడం. తను రాగానే ఇక చూడలేదు ఇంకా. ఏం మొత్తమ్మా? అతను ఒక్కడేనా ఇంకెవరిని ఉన్నారా రిపేర్ చేసేవాళ్ళు? ఇంకిద్దరు ఉన్నారు కానీ మేడం రిపేర్ కాదు మేడం. వాళ్ళే పని మీద వస్తారు. ఏంటి ఓన్లీ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తారంట మీరు? అంటే మాకు ఫోన్ చేసి పిలిచినప్పుడు పోతామని. అయ్యా ఆవిడ మత్తులో ఉందంట, లోపల బెడ్రూమ్ లోకి తీసుకెళ్తే ఎందుకు వెళ్ళావు? లాక్కొని వెళ్ళిపోతావా? అంటే లాక్కొని వెళ్ళిపోయింది, నేను వద్దనక్కని చెప్పాను. ఆమె ఇంకా సీదా లాక్కొని వెళ్ళిపోయింది. సీదా లాక్కుని వెళ్ళి ఏం చేశారు? ఏం చేయలేదండి, జస్ట్ బాత్రూమ్ లో ప్లంపర్ తయారు చేసి వచ్చేసాం. అది ఆ అబ్బాయికి అర్థమైంది, కానీ ఏం చెప్పాలి తెలియక కవరింగ్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. లాగినప్పుడు జరగలేదు అన్నావు, లాగినప్పుడు జరిగిందిగా. తర్వాత జరిగినాయి కదా కార్యక్రమంలో. పెళ్లి చేస్తాం, ఈయనకి విడాకులు ఇప్పించి నీతో పెళ్లి చేస్తాం, చేసుకుంటావా? వద్దండి. ఇద్దరు కలిపి చాలా ఇళ్ళకి వెళ్ళొచ్చు ప్లంబింగ్ వర్క్ కి. బైక్ మీద తిప్పింది నేనే మేడం. తిప్పుతుంటే వాళ్ళ ఆయన వచ్చి పట్టుకున్నాడు మేడం. కొట్టాడా? పట్టుకొని గట్టిగా గోలగోలు చేశాడు మేడం. మేము ఆ రోజే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు ఆ రోజు పెళ్లి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. ఆ రోజు వచ్చి ఆపాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారంట. మరి ఆ ట్విస్ట్ చెప్పవే. ఏకంగా పెళ్ళా అమ్మా? నేను ఇంకా అతను ఏ ర్యాపిడో అనుకున్నాను నేను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మేడం, సార్ రమేష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు రండి. నమస్తే రమేష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారండి?
నేను వైజాగ్ నుంచి వస్తున్నాను మేడం. వైజాగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తుంటాను. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటారు. గ్యారేజ్ ఉంది ఎలక్ట్రికల్ది, మొత్తం మెటీరియల్తో సహా అమ్ముతుంటాను అండ్ వర్క్ కూడా చేస్తుంటాను. ఓకే ఓకే, చెప్పండి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు? మా భార్యది కొద్దిగా ఇంటికాడ ప్రాబ్లం ఉంది మేడం, చాలా ప్రాబ్లం ఉంది. అది మీకు చెప్పుకుందామని, నా ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని వచ్చాను మేడం. మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 9 సంవత్సరాలు అవుతుంది మేడం. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్? అరేంజ్డ్ మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. పిల్లలు? పిల్లలు 2 మేడం. 2 పిల్లలు. ఓకే, చెప్పండి ఏంటి సమస్య? మా ఆవిడ ఏం చేస్తుందంటే మేడం, మ్మ్. ఈ సోషల్ మీడియా ఉంది మేడం, సోషల్ మీడియా వల్ల ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అండ్ చాట్ ఇవన్నీ యాప్స్ వాడి అందులో ఏమొస్తే అది చూస్తూ దానికి అటాక్ట్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నాకు పిల్లలు కూడా చెప్తుంటారు, నేను అయినా పట్టించుకోను మేడం. అంటే ఏం చేస్తూ ఉంటారు తను? చాటింగ్ కొడుతుంటుంది మన ఆన్లైన్లో. చేస్తారు సార్ అసలు యాక్చువల్గా ఇంట్లో మేడం, పనేం చేస్తారు? ఇంట్లో హౌస్ వైఫ్ గానే ఉంటుంది. ఖాళీ ఉన్న టైం అంతా ఇంకా సోషల్ మీడియాలో పడి ఉంటారు. అవును మేడం. అయితే నేను అంటాను అప్పటికి కూడా మొబైల్ వాడద్దు, నీ వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అవును. చాలా కష్టం అవుతుంది అని చెప్తుంటాను. ఆమె అయినా వినకుండా మొబైల్ వాడుతుంటే పిల్లల ముందు కూడా వాడుతుంటుంది మేడం. అంటే ఏం చేస్తుంది తను? ఓకే వాడింది, అందులో తప్పే ఉంది అంటే ఏం చేస్తుంది? దాంట్లో తప్పేమనిపించింది మీకు? నాకు తప్పేమనిపిస్తుంది అంటే, నాకు డ్యూటీకి వెళ్ళినాక అప్పుడప్పుడు ఫోన్ చేస్తా మేడం. ఫోన్ చేస్తుంటే నేను ఇప్పుడు బిజీ ఉన్నా, కొద్దిగా ఆగు. ఫోన్ కట్ చేసి మరి ఆ ప్రపంచంలో ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఓన్లీ రీల్స్ వీడియోస్ లాంటివి చూస్తుందా, లేదంటే వేరే వాళ్ళతో ఏమైనా చాటింగ్ చేస్తుందా? వేరే వాళ్ళతోటి కూడా మన చాటింగ్ చేస్తుంటుంది మేడం. ఎవరెవరో కనెక్ట్ అవుతుంటారు, ఆ మెసేజ్ వస్తూ ఉంటాయి, నేను చూస్తుంటా 11-12 గంటలకు నాకు సౌండ్ వస్తుంటుంది. ఇదేమి ఈ టైంలోకి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయింది? ఒక 4 years నుంచి మేడం. 4 years నుంచి. నేను అడుగుతున్నా, అసలు వాడద్దు, సోషల్ మీడియా వల్ల చాలా ఇదే ఎఫెక్ట్ పడుతుంది, పిల్లలు ఉన్నారు, మళ్ళీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చాలా అడుగుతుంటాను. ఇట్లా చేయొద్దామా, మన జీవితం ఇంకా మస్తు ఉంది అని నేను చెప్తుంటాను. అయినా ఇబ్బంది పడి కూడా ఎప్పుడూ వాడుతుంటా సార్. అంటదా తగ్గిస్తాను, తగ్గించుకుంటాను, ఆపేస్తానని ఏమన్నా అంటదా? ఆ పదాలు అప్పుడప్పుడు అంటది సార్, కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇలానే చేస్తుంటుంది. మరి పిల్లల్ని చూసుకోవటం, వంట వార్పు ఇవన్నీ టైంకి అవుతాయా, లేట్ అవుతాయి అంటే? అదంతా బాగానే చేస్తారు సార్. సో ఆ టైం కాకుండా మిగతా టైం ఎట్టొచ్చి భర్తగా మీకు టైం కేటాయించట్లేదు. అవును సార్. సోషల్ మీడియాలోనే మామూలుగా ఏదో రీల్స్ అవి చూసుకుంటుందని కాకుండా వేరే వ్యక్తులతో మెసేజ్లు పరిచయాలు పెరిగినాయని మీకు ఎప్పుడు అనిపించింది ఈ 4 ఏళ్లలో? ఎంతకాలం నుంచి? నా కొడుకున్నాడు మేడం, 4 సంవత్సరాలు కొడుకున్నాడు. అయితే చెప్తున్నాడు, డాడీ ఇట్లా మమ్మీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్న పరిచయాలు పెంచుకుందానే. ఇలా మెసేజ్. అది ఎంతకాలం నుంచి? ఒక 3-4 years నుంచి. కానీ నేను పట్టించుకోలేదు మేడం. సోషల్ మీడియాలోకి వెళ్ళిందే 4 years నుంచి కదా. కానీ ఆమె ఇది చేస్తుందని నాకు తెలియదుగా మేడం. మీకు ఎప్పుడు తెలిసింది అంటున్నా? నాకు ఒక 2 years నుంచి తెలిసింది, కానీ పిల్లలు చెప్తే నమ్మాను, అంతకుముందు నేను నమ్మలేదు. పిల్లలే చెప్పారా? పిల్లలు చెప్పారు మేడం. అమ్మ వేరే వాళ్ళతో మాట్లాడుతుంది గంటలు డాడీ మమ్మీ అప్పుడప్పుడు బయటకు వెళ్తుంది. బయటకు కూడా వెళ్తుంది? అవును మేడం. ఎందుకు వెళ్తుంది మరి అని అడిగితే ఆయనకి మొత్తం తెలియదు మేడం, చిన్నపిల్లలకి ఏం తెలియదు కదా. ఇట్లా మెసేజ్ వాళ్ళని తీసుకెళ్తుందా బయటకు వెళ్ళేటప్పుడు? లేదు మేడం, తీసుకెళ్ళదు. మీరు ఉండండి ఇప్పుడు వస్తానని వెళ్తుంటది. అయితే పిల్లలు చెప్తే నేను నమ్మలేదు మేడం. నమ్మకపోతే మళ్ళీ నాకు డౌట్ వచ్చి ఏం చేసిందంటే, నేను ఆన్లైన్లో నేను కూడా ఆమె చేస్తుంది కదా నేను కూడా ట్రై చేసి చూశాను. అందులో నేను వేరే పేరుగా మార్చి మెసేజ్ పెడితే దానికి కూడా రిప్లై ఇస్తుంది మేడం. మీకు కూడా వచ్చా సోషల్ మీడియా వాడడం? అంటే లైట్ నేను ఎక్కువ నా వర్క్ లో నేను ఉంటాను. ఆవిడ గురించి నేర్చుకొని అకౌంట్ తో పరిచయం ఫేక్ అకౌంట్ పెట్టుకొని అలా నేను వేరే పేరు చెప్పి దానికి ఎలా ఉన్నావు, బాగున్నారా అని పెడితే మీ పేరేంటని అడిగింది మేడం. ఆవిడకున్న గ్రూప్ ఫ్రెండ్లు చాలలేదా, మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ మీతో? నేను అట్లా పెడితే ఆమె వేరే నీ పేరు చెప్పండి ముందు అని అన్నది. అయితే నేను వేరే పేరు చెప్పాను, విఘ్నేశ్వర్ అని పెట్టి అలా పేరు చెప్తే ఏం చేస్తావు నువ్వు అది అడిగితే నేను గొంతు గుర్తుపట్టలేదా? దాని మెసేజ్ పెట్టాను మేడం. స్టార్టింగ్లో మెసేజ్ పెట్టాను. నేను నాకు ఎక్కువ వాడదు, నేను నా పనిలో నేను బిజీగా ఉంటా, పిల్లలు నా ఫ్యామిలీ బాగుండాలని ఎక్కువ కోరుకుంటా. ఇవన్నీ వాడి టైం. చాటింగ్ లో ఎక్కడి వరకు వెళ్ళింది? మీరు వేసిన వల్ల ఎక్కడి వరకు వెళ్ళింది? ఆమె కలుస్తాను అన్నది. కలుస్తానంటే నేను ఒకసారి ఇంట్లో వచ్చి ఒకసారి మెసేజ్ పెట్టాను. ఇంట్లోకి వచ్చి కూడా పక్క రూమ్లో ఉండి మెసేజ్ పెట్టాను, కలవాలి అని, నేను కలవాలి అనుకుంటున్నాను అంటే సరే నేను టైం చెప్తాను అన్నది. అయితే మళ్ళీ తర్వాత నేను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు సార్, ఇంట్లో ఉన్నా కదా మళ్ళీ ఏమైనా తెలిసిపోతుంది అన్నట్టు నన్ను రిటర్న్ మళ్ళీ మెసేజ్ పెట్టలేదు. అట్లా సో కలవాలి అనేంత వరకు వెళ్ళిపోయింది కొత్త మనిషితో కూడా. అవును సార్. ఇది నాకు కొద్దిగా న్యాయం చేయండి. అంటే ఏంటి, ఆవిడ చేత చాటింగ్ అనేటటువంటి బలహీనతను తీసేయాలా? తీసేయాలా? మా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది, మనం కలిసి ఉండట్లే కూడా. ఇద్దరు కలిసి ఉన్నారా, కలిసిలేదా? ఇప్పుడు 1 నెల తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదా,
నేను తక్కువ చదువుకున్నా కదా మేడం. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయిందా తన? పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది మేడం. పిల్లల్ని తీసుకుంటే నేను బతకలేని, నీకు దండం పెడతానని బతిమిలాడినా. ఆయన వినకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ 1 month తర్వాత వాళ్ళ అమ్మకి నా పేరు చెప్పి ఇట్లా చేస్తున్నాడు, నేను చెప్పినట్టు వినట్లేడు, నేను చెప్పినట్టు వినాలంటే ఇట్లా కట్టేసినట్టు చేసింది. నాకు చాలా బాధ ఉండి అసలు బతకాల సావాలన్నట్టు అట్లా అనిపించేసి మళ్ళీ బతిమిలాడినా కానీ రాలేదు. 1 నెల రాలేదు. పిల్లలు చదువులు కూడా గడిపోయింది. వెళ్ళి ఎంతకాలం అయింది వాళ్ళ ఇంటికి? నెల మేడం, నెల నుంచి 15 రోజులు అక్కడే ఉంది నన్ను వదిలేసి. పిల్లల్ని అదే తీసుకుని సార్ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఇప్పుడు మీ దగ్గర ఉందా? వెళ్ళిపోయి 1.5 month అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రమ్మంటే వచ్చింది. వచ్చి మళ్ళీ మంచిగా ఉండు, ఇట్లా చెయ్యకు అంటే నాకు తెలియదా, నాకు అన్ని తెలుసు. వచ్చి మళ్ళీ ఎంతకాలం ఉంది? వచ్చి మళ్ళీ కంటిన్యూ ఉంది మేడం. ఇప్పుడు ఉందిగా? ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంది మీ ఆవిడ? ఇప్పుడు ఉంది మేడం. మరి మార్చుకో స్లోగా. ఇక్కడ దాకా అది మీరు వచ్చారు. నాకు ఎంత చెప్పి వినట్లేదు కాబట్టి. అంటే ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అదే పద్ధతి కంటిన్యూ అవుతుంది ఆవిడది? అవును సార్, అందుకే తీసుకొచ్చాను. మరి ఎందుకు వెళ్ళింది వాళ్ళ అమ్మాయి ఇంటికి? మళ్ళీ మారేనని ఎందుకు వచ్చింది? వాళ్ళు ఊర్లో వాళ్ళు తిడతారు కదా మేడం, సార్ ఫ్యామిలీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు. వచ్చి ఇక్కడ ఇట్లాగే కంటిన్యూ అవుతుందా గొడవలు అవన్నీ? అవును. ఇప్పుడన్నా పని బాగా చేస్తుందా? పని ఏమి సరి చెయ్యదు? పని ఇంట్లో పని బాగా చేస్తారు మేడం, కానీ బయట నాకు తెలియకుండా తిరుగుతుంది. బయటికి వెళ్తుంది. మీరేమనుకుంటున్నారు? ఓన్లీ ఫోన్లు మెసేజ్లేనా? అక్రమ సంబంధం కూడా ఉందనుకుంటున్నారు? నేను అది డౌట్ అంటే ఇక్కడికి వచ్చాను మేడం. ఈ మరి కొద్దిగా నాకు ఇది చేస్తారని మీరు గట్టిగా అడిగితే ఆవిడ ఏం చెప్పట్లేదా? నేను గట్టిగా అడగను మేడం, ఎందుకంటే పిల్లలు అయినాక గట్టిగా అడిగి విడ తీసుకోవడం ఫ్యామిలీ బాగుండదు కదా అని. వెళ్ళిపోద్ది గట్టిగా అడిగితే. మీ ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయని తెలిసినా మీరు కంటిన్యూ అవుతారా? కంటిన్యూ అయితే, ఎందుకంటే విడిపోతే బాగుండదు కదా. పిల్లలు అయినాక ఆమె మార్చాలి, పిల్లలు భవిష్యత్ ఖరాబ్ అవుతుందని. అందుకోసం మీ దగ్గరికి వచ్చాను మేడం, నాకు న్యాయం చేయండి మేడం. 3 పిల్లల రమేష్ గారు? 2 సార్. 2 పిల్లలు, పాప బాబు? ఒక పాప ఒక బాబు. అయ్యో. నాకు డౌట్ వచ్చి సార్, ఇంటికాడ సీక్రెట్ కెమెరా గుండిలా ఉంటుంది కదా సార్, అది హాల్లో పెట్టాను. హాల్లో పెడితే నాకు తెలియకుండా మన వాటర్ బాయ్ వస్తాడు కదా మేడం సార్, వచ్చినప్పుడు ఆ వాటర్ బాయ్ని లాక్కున్నది హాల్లోంచి ఇంట్లోకి. ఇంట్లోకి లాక్కుందా? బెడ్రూమ్ లోకి లాక్కుందా? అది నేను హాల్లో పెట్టాను మేడం. బెడ్రూమ్కి తీసుకుని వాళ్ళు కనబడదు. హాల్లో పెడితే మరి హాల్లో లేదు, మరి బెడ్రూమ్కి తీసుకెళ్ళి నాకు తెలియదు మేడం. అతను లాక్కుందా లేదంటే వాటర్ బాటిల్ మోస్తుంది అతనితో పాటు? నేను అడిగాను, నువ్వు ఇట్లా ఎందుకు వేస్తున్నావు అంటే, నేను ప్లంబర్ పని చేయించాను అని నాకు చెప్తుంది. నాకు చెప్తే ఈ వాటర్ బాయ్ నువ్వు ప్లంబర్ పని చేయించడం ఏంటి, వాడు వాటర్ బాయ్ అంటే వాటర్ వేసి వెళ్ళిపోతాడు, నువ్వు నాకెందుకు అబద్ధం ఆడుతున్నావు, ప్లంబర్ పని చేస్తున్నాడు అని. ఎంత ప్లంబింగ్ పని అయినా అలా అంత మర్యాదగా పట్టుకెళ్ళక్కర్లే కదా. అదే తెలియకనే సార్ ఇక్కడికి వచ్చాను, మీరు న్యాయం చేస్తారని. ఇది జరిగి ఎంతకాలం అయింది? ఇది ఒక 1 month 40 days అవుతుంది మేడం. అయినా వాటర్ బాయ్ కదా, వాడు వచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నా. సరే, మీరు ఏదైనా ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకోవాలి కదా, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? పక్కింటి కాలకి చెప్తే సంసారం బాగుంది దగ్గర పెట్టుకోవచ్చు కదా. వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళకి అందరికి తెలియాలి కదా భాగవతం ఏంటి, ఇంట్లో ఏం గొడవ జరుగుతుందని. తెలియపోతే అట్లా ఎంతకాలం కప్పేసుకొని కూర్చుంటారు? సంసారం బయట చెప్పలేం కదా మేడం, ఫ్యామిలీ బయట వాళ్ళ కాలకి చెప్తే నీ సంసారం నువ్వు చూసుకోరా, ఎవరికి వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా సార్. మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను పట్టించుకోరు మేడం ఎక్కువ, ఎందుకంటే మాకేం ఆస్తులు లేవు. ఆ వాటర్ బాయ్ కథ కంక్లూడ్ చేయండి, ఏమైంది? వాటర్ బాయ్ వచ్చినాక తర్వాత నేను అన్ని రోడ్డు మీద బయట అడిగాను, ఏంద్రా మా ఇంట్లో వచ్చినావు నువ్వు అంటే, నాకేం తెలియదు మీ ఆవిడే చేయలాక్కుని తీసుకెళ్ళి ప్లంబింగ్ పని చేయించిందా? అవును. అయితే అలా చెప్తుంది నాకు. మీ ఆవిడతో మీ రిలేషన్ ఎలా ఉంటుందండి? నాతో బాగుంటుంది మేడం. అప్పుడప్పుడు ఇది మొబైల్ తోటే కొద్దిగా డైవర్స్ అయిపోయింది, అటు కొద్దిగా ఇదైపోయింది మన ఫ్యామిలీకి కొద్దిగా. సార్ ఏం అడుగుతున్నారంటే, ప్లంబర్ మీకు ఏం చెప్పాడు అని అడుగుతున్నారు. ప్లంబర్ ఏమో చెప్పారంటే, నాదేం తప్పు లేదు, మీ ఆవిడ లాగింది ఏం చేసిందంట. అదెంత ఏం అడగలే మేడం నేను. మరి ఏం అడిగా అంటే ఎందుకు లాగింది చేయాలంటే, నేను ఊరికే నాకు భయమై వెళ్ళిపోయినాను, అట్లా లోపలికి వెళ్ళి బయటకే వెళ్ళిపోయింది. వీడియోలో ఉంటది కదా అయ్యా, అందులో వీడియో ఉంది, కానీ వాళ్ళదే ఉంది మేడం, బెడ్రూమ్ లో పెట్టలేదు నేను. అవును, బయటికి వెళ్ళిపోయేది వెంటనే వెళ్ళాడా, కాసేపు ఆగి వెళ్ళాడా అనేది వస్తుంది కదా. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల లోపు వెళ్ళిపోయాడు మేడం. ఆ 20 నిమిషాలు ఏం చేశాడంట? అది కెమెరా పట్టుకుని వెళ్ళావు కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళలేదు, కెమెరా పట్టుకుని. అది కెమెరా బెడ్రూమ్ లో పెట్టలేదు మేడం, నేను హాల్లో పెట్టిన. ఎవరే నాకు అన్ని అబద్ధాలు ఆడుతుంది ఇది, మరి దీనికి ఏం చేయాలని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.